ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఒక స్త్రీ నీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఆమె రాకతో ఒక రహస్యం బయటపడుతుంది. నిజం తెలిస్తే గుండె జల్లుమంటుంది అని చెప్పి బాబాగారు మనకు ఏదో తెలియనటువంటి ఒక సందేశాన్ని మన కోసం పంపించారండి. బాబాగారి సందేశం అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా, ఎన్నో బాధల్ని అనుభవిస్తూ ఉన్నావు. కష్టపడిన ప్రతిసారి కూడా కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. కన్నీరు ఎందుకు బాబా, ఇంత కష్టాన్ని ఇచ్చావు? ఏ జన్మలో ఏ పాపం చేశాను బాబా? ఇంత పాపం చేశానా? ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను ఎందుకయ్యా? నా జన్మలో సుఖం లేకుండా పోయింది. దీనికంటే చావే నయమే అనిపిస్తుందే. ఈ కష్టాలన్నిటినీ కూడా తట్టుకోలేకపోతున్నాను తండ్రి. ప్రతిరోజు కూడా దినదిన గండంలా కనిపిస్తూ ఉంది. ఇలా ఎన్ని రోజులు పడాలయ్యా? ఎన్ని నెలలు పడాలి? ఎన్ని సంవత్సరాలు పడాలి? ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను. అయ్యో, రేపు ఈ కష్టం పోతుందేమో, మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ సుఖం వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. కానీ కాసేపు నవ్వినా కాసేపట్లోనే ఏడుపు అనేది వచ్చేస్తూ ఉంటుందయ్యా. ఎందుకని బాబా? ఇంతటి పాపాన్ని నేను ఏం చేశానో చెప్పు. ఎందుకు నాకు ఈ కష్టాలు బాబా? మీరే చెప్పండని ప్రతిరోజు కూడా కన్నీరు మున్నీరు అయిపోయేలా ఏడుస్తూ ఉన్నావు కదా తల్లి. మీ ఇంట్లో కూడా ప్రశాంతత లేదు కదా తల్లి. బిడ్డల వల్ల ప్రశాంతత లేదు, కట్టుకున్న భర్త వల్ల ప్రశాంతత లేదు. భర్త కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది నిన్ను. నాన్న మాటలు అంటూ ఉంటే కళ్ళలో కన్నీళ్లు కార్చుకుంటూ ఒంటరిగా పడుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నావు. అసలు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాక మనసంతా కూడా గందరగోళంగా ఉండి మానసికంగా కూడా పూర్తిగా కోల్పోయావు కదా తల్లి. అయితే నీ యొక్క ప్రతి కష్టానికి కూడా కారణం ఈరోజు చెప్తాను. ప్రతి బాధకి కూడా కారణం ఈరోజు చెప్తాను. కష్టాలు పోవాలన్నా, కన్నీరు పూర్తిగా కనుమరుగైపోవాలన్నా ఇప్పుడు నేను చెప్పే ఈ మార్గాన్ని నువ్వు తప్పనిసరిగా నడిచి తీరాలి. ఇంట్లో ఎప్పుడూ కూడా అశాంతిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య అశాంతి, పిల్లలు కూడా ఎప్పుడూ గొడవలాడుకోవడం వంటి, కంటి నిండా నిద్ర లేదు, ఒంటి నిండా ఆ రోగాలు, ఇలా ఇల్లంతా కూడా అయోమయ స్థితిలో, గందరగోళ స్థితిలో అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది కదా తల్లి. అయితే ఈరోజు తప్పకుండా నువ్వు ఈ సందేశాన్ని విని తీరాల్సిందే. ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఎందుకు ఇంత బాధను అనుభవిస్తున్నావు అని చెప్పి నాపై నీకు అపనమ్మకం ఏర్పడిందా? లేదా నీ కష్టాలన్నీ ఈ ఫకీరు ఏం తీరుస్తారని చెప్పి అనుకుంటున్నావా? నేను ఈ కష్టాలు ఒక్కసారిగా నీ మీద మూకమ్మడిగా దాడి చేస్తున్నప్పుడు నువ్వు ఏమీ చేయలేకుండా దిక్కుతోచని స్థితిలో నీ బాబా నిలిచి ఉన్నాడని చెప్పి నన్ను చిన్నచూపు చూస్తున్నావా? నీ యొక్క సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడమే నీ సాయి తండ్రి, నీ ఫకీరు ఎన్నో రోజులుగా కష్టపడుతున్నాడని నీకు తెలుసా అమ్మా? నీకు ఎన్నో రకాలైన సందేశాలు అందిస్తూ ఉన్నాడు. కానీ ఒక్క సందేశాన్ని కూడా నువ్వు అందుకోలేకపోతున్నావమ్మా. ఒక్క సందేశాన్ని కూడా పూర్తిగా వినలేకపోతున్నావు. ఎన్నో మార్గాల ద్వారా ఎక్కడికక్కడ నిన్ను ఏమార్చే విధంగా నీ యొక్క కష్టం నుంచి బయటపడవేసి నీకు సంతోషాల వైపు దారి చూపించాలని నీ వెన్నంటే నడుస్తూ ఉన్నాడు. కానీ నా నడకను నువ్వు గమనించడం లేదు. నీకు ఏ దారి కనిపించకుండా దిక్కుతోచని స్థితిలో, అయోమయ స్థితిలో, గందరగోళంలో ఉన్నానని చెప్పి నాకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది. ఇటువంటి స్థితిలో ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డల్ని ఎలా వదిలిపెట్టి వెళ్తాడు చెప్పు? నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నాకు తెలుసు. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, నీ భర్త నువ్వు చెప్పినట్లుగా వినాలి, నీ పిల్లలు చక్కగా క్రమశిక్షణతో పెరగాలి, నువ్వు చెప్పినట్లుగా వినాలి. అంతేకాకుండా మీ ఇల్లు వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. నీ జీవితం నుంచి గొడవలు కనుమరుగైపోవాలి. నీకు మంచి ఆరోగ్యం రావాలి, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలి, నువ్వు పడుతున్న బాధలన్నిటినీ కూడా నీకు విముక్తి కలగాలి. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, బాధలు కూడా నీ బిడ్డలు అనుభవించకూడదు. మనసంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. పడుకోగానే కంటి నిండా కూడా నిద్ర పట్టాలి. ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలు, మనసంతా కూడా మనసుకు నిండిన కోరికలతోటే, ఆనందంతోటే, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. ఇవే కదా నువ్వు అయితే వీటన్నిటినీ కోరుకుంటున్నావు కదా. నీ బాబా తప్పకుండా తీరుస్తాడమ్మా.
ఈ స్త్రీ రాకతో నీ యొక్క బాధలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి. ఎన్నో బాధల్ని కష్టాల్ని అనుభవిస్తూ ఉన్నావు. వీటన్నిటికీ కూడా నీ మీద ఏర్పడిన అంటే ఏదైతే ఉందో దానికి కూడా కారణం తల్లి, నీ ఇంట్లో వాళ్ళే. నీ వల్లే ఒక స్త్రీ, ఒక వ్యక్తి నిన్ను ఎక్కడెక్కడా గమనిస్తూనే ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు కూర్చుంటున్నావా, పడుకుంటున్నావా, ఫోన్ మాట్లాడుతున్నావా, ఫోన్ చూస్తున్నావా, అవన్నీ కూడా ఒక కంట కనిపెడుతూ ఉంది. నువ్వు ఎక్కడ సుఖపడిపోతున్నావా అని చెప్పి ఆ స్త్రీ చాలా బాధపడిపోతూ ఉంది. కానీ నువ్వు ఆ స్త్రీనే మళ్ళీ మళ్ళీ నమ్ముతూ ఉన్నావు. ఆ స్త్రీ పెదవుల మీద చిరునవ్వు నవ్వుకుంటూ నీ ముందుకు వచ్చి నాటకాలు ఆడుతూ ఉంది. ఆ నాటకాలన్నీ కూడా నువ్వు తెలుసుకొని ఆవిడితో మళ్ళీ చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు బాగున్నావని, నీ విషయాలన్నీ కూడా తను తెలుసుకొని నీ మీద పడి ఏడుస్తుంది. ఇదంతా కూడా ఎందుకు చెప్పు? నువ్వు ఆ స్త్రీ ఎవరో నీకు తెలియదా? అసలు ఎవరు నీకు తెలిసినా కూడా నువ్వు ఎందుకు ఇంత ఇదిగా ప్రవర్తిస్తున్నావు? అయితే ఇప్పుడు నీకు సమాధానం కూడా నేనే చెప్తాను, జాగ్రత్తగా విను. బాబా, నాకంటే ఇక్కడ ఎవరూ లేరు, నా వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళని నేను మార్చుకుంటే ఇక నాకు మంచే. ఇక నుండైనా వాళ్ళు చెప్పినట్టుగా ఎవరున్నారు చెప్పు బాబా. నాకు తోడు ఎవరూ లేకపోతే ఈ ఊర్లో నాకంటూ విలువ ఉంటుందా చెప్పు. దీనికి సమాధానం చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. మహా అయితే వారు నీ పక్కన లేకపోతే నీకు విలువ ఉండదు అనుకుంటున్నావు. సమాజానికి ఎవరు ఎలాంటి వారు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మంచివాళ్ళు తెలియదా చెప్పు. నీది ఎటువంటి మనసు అనే దాన్ని కూడా తెలుసుకొని ఎవరి మనసు ఎలాంటిదో తెలియదా చెప్పు. నీతో పలకకపోతే నీకు పరువు ఉండదేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే వారు నీ వెంట ఉండి నీ యొక్క ప్రతి కదలికలను కూడా గమనిస్తూ నువ్వు ఏం చేస్తున్నావో, వాటి మీద నువ్వు ఏది పొందుతున్నావో దాని మీద పడి ఏడుస్తున్నారు. ఆ ఏడుపుతోటే నిన్ను చూడలేక ఎర్రటి నిప్పుల కళ్ళతోటి నీ జీవితం అంతా కూడా ఇలా కాలిపోతుంది. ఇంతటి రాక్షసులను ఇంతవరకు క్షమిస్తారా చెప్పు. అటువంటి దుష్టచూపు నీ మీద పడడం వల్లే నీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటి వల్లే ఇన్ని కష్టాలని అనుభవిస్తున్నావు. నీ సాయి తండ్రి నేను చెప్తున్నాను, వారిని ఇప్పటిని అయినా దూరం పెట్టేసే. నీ విలువ కూడా వాళ్ళకి పూర్తిగా తెలిసి రావాలి కదా. ఇప్పటికైనా సరే తెలుసుకొని మసులుకోవాలి. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మసులుకో. ఇప్పటికైనా నీ సాయి తండ్రి చెప్పింది వినమ్మా. నీ సాయి తండ్రి చెప్పినట్టుగా విన్నట్లయితే నీ యొక్క విలువ, గౌరవం అన్నీ పెరుగుతాయి. నీ యొక్క ఇప్పటి నుండి ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. ఎలాంటి కష్టం రాకుండా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతావు. ధైర్యంగా ఎదుర్కొని పోరాడడం ఆ శక్తిని నేను నీకు అందిస్తాను. అంతేకాదు, ఒకరు మన మంచిని చూసి ఓర్వలేకపోతున్నారు, మన చెడుని కోరుకుంటున్నారు అంటే అలాంటి వారికి దూరంగా ఉండడం వల్ల మనం ఎన్నో మంచి లాభాలని పొందవచ్చు. అంటే మన మీద ఉన్నటువంటి చెడు దృష్టిని మనం తీసేసుకోవచ్చు. ఒకరు మన పక్కన లేకపోతే మనకి విలువ ఉండదు, పరువు ఉండదు, మర్యాద ఉండదు అనుకోవడం పొరపాటు. ఎవరు ఉన్నా లేకపోయినా నీ మంచి మనసు చూసి, నీ మాట తీరు చూసే నీకు దగ్గర అవుతారు. నీ ప్రవర్తనను బట్టే నీకు గౌరవం ఇస్తారు. నీ వ్యక్తిగత విషయాల గురించి, నీ కుటుంబ విషయాల గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించరు. ఆ విషయాలన్నిటినీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి ఇంతవరకు ఎన్ని కష్టాలని నీ జీవితంలోకి చేతులారా ఆహ్వానించుకున్నావు. నువ్వే నీకు దగ్గరుండి కూడా సమస్యల్ని కొని తెచ్చుకున్నావు. ఇప్పటికైనా మారమ్మా. అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టడం వల్ల నీ జీవితం బాగుపడుతుంది అంటే అంతకు మించి కావాల్సింది ఏముంటుంది చెప్పు. అలాంటి ఆడవారిని నీ పక్కన పెట్టుకోవడం వల్ల నీకు గౌరవం పెరుగుతుంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. నీ గౌరవం పెరగాలి అంటే నీ భర్త, నీ పిల్లలు, నీ అభివృద్ధి ముఖ్యమనేది గుర్తుంచుకో. ఎవరైనా నీ కుటుంబం అని నిన్ను, నీ భర్తని, నీ పిల్లల్ని చూపిస్తారు కానీ మిగతా వారిని కాదు కదా. అలాంటి వారి కోసం ఆలోచించి సమయాన్ని అస్సలు వృధా చేసుకోకు. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే, ఎక్కువగా ఆలోచించకుండా ఆలోచనలన్నిటినీ కూడా పక్కన పెట్టేయగలిగితే నీ జీవితంలో నువ్వు మొట్టమొదటిగా ఆనందంగా, నీ మనసు ప్రశాంతంగా ఉండబోయేది ఆ విషయంలోనే. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తావో ఆ క్షణమే నీకు బోలెడంత ప్రశాంతత లభిస్తుంది. అంతకు మించి కావాల్సింది ఏముంటుంది చెప్పు. ప్రశాంతత లభిస్తేనే నువ్వు ఇంకా మంచి మంచి విషయాల గురించి ఆలోచన చేయగలుగుతావు. లేదా ఇలా గందరగోళమైన మనసుతోటి, బాధ నిండిన మనసుతోటి ఏం ఆలోచన చేయగలుగుతావు చెప్పు. నీ కుటుంబం గురించి నువ్వు ఏం శ్రద్ధ తీసుకోగలుగుతావు చెప్పు. నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టు, నీ కుటుంబం మీద నువ్వు శ్రద్ధ పెట్టు. దేని గురించి ఆలోచించవద్దు. ఆలోచనలన్నీ కూడా ఈ బాబాకి వదిలేసే. అందరికీ దూరంగా ఉండు.
ముఖ్యంగా నీ చెడు కోరుకుంటున్నటువంటి స్త్రీ ఎవరో నీకు బాగా తెలుసు. వారికి దూరంగా ఉండు. ఎందుకు చెప్తున్నానో, ఎందుకు హెచ్చరిస్తున్నానో జాగ్రత్తగా గమనించుకోమని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో, ఎవరి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయనేది వారి వారి వ్యక్తిగత విషయాల్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే తెలుస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.